హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన అందరికి తెలుసు, తెలంగాణ స్టేట్లో ఆర్టీసీలో జాబ్స్ కొరకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ప్లీజ్ రండి, నేను స్టెప్ బై స్టెప్ అటు డ్రైవర్ పోస్టులు కానీ ఇటు శ్రామిక్ పోస్టులు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అసలు అర్హత ఏంటిది అండ్ ఏమేం కావాలి, ఎక్కడ ఏ వివరాలు కరెక్ట్గా మనం ఎంట్రీ చేయాలి, ఎంట్రీ చేయకూడదు అనేది పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ ఫ్రెండ్స్, ఈ డ్రైవర్స్ సంబంధించి శ్రామిక్స్ సంబంధించిన వేకెన్సీస్ గురించి ఆల్రెడీ వీడియో చేసి క్లియర్గా అర్హతలు ఏమేం కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజీకి అయితే రండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్లో tgprb.in అని సెర్చ్ చేసినా కూడా మీకు ఈ పేజీకి అయితే వస్తారు. సో ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, ఈ పేజీకి అయితే వస్తుంది. మీకు అకౌంట్ ఉందా అని ఆల్రెడీ అడుగుతుంది, రిజిస్టర్ అయ్యారా అని అడుగుతుంది. ఇప్పటివరకు లేదు కదా, సో నో మీద క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయమని ఉంటుంది. నేను ఆల్రెడీ క్లియర్గా వీడియో చేసి అర్హతలు, ఎంపిక విధానం, మీ యొక్క ఏజ్ రిలాక్సేషను, ఓకే, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. 43 minutes వీడియో అండి. చూడని వాళ్ళు ఉంటే చూసి ఇది అప్లికేషన్ చేసుకోండి. లేదా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినా కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం మీ పేరు ఎస్ఎస్సిలో యాజ్ పర్ ఎట్లా ఉంటుందో అట్లనే ఎంట్రీ చేయండి. ఓకే, అండ్ ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరు తెలంగాణ స్టేట్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అని అడుగుతుంది. ఓకే, సో ఎస్ కదా, సో ఎస్ పెట్టుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్. ఓకే, సో ఎస్సీ వాళ్ళైతే లేటెస్ట్గా మీకు ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే సపరేట్గా కులం సర్టిఫికెట్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ లేకున్నా పర్లేదండి, మీ దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవచ్చు. ఓకే, ఒకవేళ మీరు సెలెక్షన్ అయితే కనుక ఆ సెలెక్షన్ వరకు కొత్తగా క్యాస్ట్ తీసుకోండి, అది ఎస్సీ వాళ్ళకి. సో మిగతా వాళ్ళందరికీ పాతదున్నా నడుస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీ క్యాస్ట్ ఒకటి సెలెక్షన్ చేసుకున్నారనుకోండి. తర్వాత మీ యొక్క జెండర్. ఓకే, సో మీ జెండర్ అనేది మేలా ఫీమేలా ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఓకే, సో మీ యొక్క జెండర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్, మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు షాంపిల్గానైతే మనకి ఇక్కడ యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సేమ్ టు సేమ్ స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సబ్మిషన్ అయితే క్లిక్ చేసాం కదా, నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తుంది. సో ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒక్కసారి ప్రివ్యూ చెక్ చేసుకోండి. మీ పేరు కరెక్టే ఉందా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ లోకల్ క్యాండిడేట్, క్యాస్ట్, జెండర్, మొబైల్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్టే ఉన్నాయని చెక్ చేసుకొని టిక్ మార్క్ చేసేసి కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎడిట్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో సబ్మిట్ కొట్టారు కదా, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో నెక్స్ట్ పేజ్లో మనం ఏం చేయాలంటే, ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్తో పాటుగా మనము మన మొబైల్కి ఎంటర్ చేసినటువంటి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కాలంలో ఒక పాస్వర్డ్ అనుకోండి. ఆ అనుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు రెడ్ మార్క్లో కనబడుతుంది. సో పాస్వర్డ్ సెట్ చేసుకోండి అండ్ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ రీ ఎంట్రీ చేయండి ఈ కాలంలో. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వస్తుంది. అండ్ ఫస్ట్ పేజ్ ఏదైతే రిజిస్టర్ అయ్యిరా కాలేదని అడుగుతుంది కదా, ఒకవేళ రిజిస్టర్ అయ్యిర్రు అని అంటే ఇదిగోండి సేమ్ ఇదే పేజ్కి వస్తుంది. అండ్ ఇక్కడ ఇందాక మీరు ఎంట్రీ చేసిన మొబైల్ నెంబరు, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్, ఈ క్యాప్చాని ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, తీసుకొచ్చిన మొబైల్ ఇక్కడ ఓటీపీ. ఓకే, ఆ ఓటీపీని అనేది ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్తో పాటు ఆల్రెడీ మీరు ఇందాక ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అవన్నీ కనబడతాయి. ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఎలిజిబిలిటీ అని మీరు అనుకుంటే, 2 పోస్టులకు ఎలిజిబిలిటీ అనుకుంటే 2 పోస్టులకు ఒకేసారి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇక్కడ చూపెడుతుంది చూడండి, యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్
అవైలబుల్ పోస్ట్ అని కూడా మనకు కనబడుతుంది. అండ్ డ్రైవర్ పోస్టులకి 600 రూపీస్ కనబడుతుంది. అండ్ శ్రామిక్ పోస్టులకి 400 రూపీస్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, నేను 2 పోస్టులకి నా అర్హత, నా ఏజ్, నా క్వాలిఫికేషన్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి రెండింటికి నేను అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, సో రెండింటికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇటు డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, శ్రామిక్ పోస్టులకు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని కూడా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను రెండింటికి ఎలిజిబిలిటీ అని నేను అనుకుంటే రెండింటికి సెలెక్షన్ చేసుకున్నా. టోటల్ 1000 రూపీస్ కదా. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. మనకి పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్ ఏదంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నది దాన్ని చూసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ కనబడతా ఉంటాయి. ఇవన్నీ మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద ఈ ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన యొక్క పూర్తి వివరాలు ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్ నేమ్ కానీ, తల్లి పేరు కానీ, ఇక్కడ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మనం ఎంట్రీ చేసిన కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మనం ఎంట్రీ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసి సెలెక్షన్ అయితే చేసుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. అండ్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ అండ్ మీ హౌస్ నెంబరు, మీ ఫాదర్ నేము, మీ కాలనీ ఉంటే కాలనీ, ఓకే, మీ యొక్క విలేజ్, పిన్ కోడ్, స్టేటు, డిస్టిక్, మండల్. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలని మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. కొంచెం కిందికి వస్తే ఐడెంటిఫికేషన్ మార్క్స్, మన యొక్క ఎస్ఎస్సి మేము ముందు పెట్టుకుంటే మీకు అందులో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. ఒకటే ఉంటే కనుక ఇంకొకటి ఎక్స్ట్రా మీ బాడీలో ఎక్కడ ఉందో ఐడెంటిఫికేషన్ మార్క్ చూసుకొని అది సెకండ్ ఇక్కడ ఈ కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సిలో 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ ఎస్ఎస్సి యొక్క రూల్ నెంబర్ అడుగుతుంది, రూల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ మీరు డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ యాజ్ పర్సనల్ రిజర్వేషన్ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటున్నారా స్పోర్ట్స్కి సంబంధించి అని అడుగుతుంది. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేసుకుంటే ఉన్నవాళ్ళు ఎస్ మీద క్లిక్ చేసుకుంటే కనుక ఆ పార్టిసిపేట్ అయిన గేమ్ ఏంటిది, ఏ ఇయర్లో పార్టిసిపేట్ అయ్యారు, అండ్ మీకు స్టేట్ లెవెల్లో వచ్చిందా, డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చిందా, అండ్ నేషనల్ వైజ్గా వచ్చిందా, ఎట్లా వచ్చింది అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ అయితే కనుక. ఒకవేళ నో అనుకుంటే ఈ సెక్షన్ ఏం అడగదు, వదిలేసేయండి, లేకపోతే వదిలేసేయండి, ఉన్న వాళ్ళు మాత్రం ఫిల్అప్ చేసుకోండి. ఓకే, అండ్ కంటిన్యూగా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. అంటే మన తెలంగాణ స్టేట్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఇదిగోండి ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఓకే, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇందులో ఏమైనా వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నో అంటే ఇవన్నీ హైడ్ అయిపోతాయి, పక్కకు పెట్టేసి నో ప్రాబ్లం. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలండి. అండ్ సిగ్నేచర్ కూడా ఫోటో కింద మాత్రమే ఉండాలి, సపరేట్గా లేదు అప్లోడ్ చేయడానికి. ఫోటో కిందనే సిగ్నేచర్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ క్లియర్గా ఇక్కడ మీకు చూపెడుతున్నారు కూడా. అండ్ ఇది ఎంత సైజ్ ఉండాలి ఏం కథ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బేసిక్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అసలు ముచ్చట అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఉంది కదా, ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత డ్రైవర్స్, ఒకవేళ శ్రామిక్ అప్లై చేస్తే శ్రామిక్ డీటెయిల్స్, అండ్ సిఎన్ఎఫ్. ఇట్లా రిమైనింగ్ 4 స్టెప్స్ అనేది మనం ఇప్పుడు ఫినిష్ చేద్దాం. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు, మీకు ఏం అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనే ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, సో ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇది శ్రామిక్ అండ్ డ్రైవర్ పోస్టులకు ఇద్దరికి కూడా లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదవడం జరిగింది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివింది ప్రైవేటా రెగ్యులరా?
ప్రైవేట్ అంటే ఊళ్ళో ఉండడం అని దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే. అండ్ రెగ్యులర్ స్టడీ అంటే మనకు స్కూల్కి వెళ్ళి చదవడం, దాన్ని రెగ్యులర్ స్టడీ అని అంటారు. సో ప్రైవేట్ నథింగ్ బట్ మనకు చదువుకోకుండా ఉంటారు చూసిరా, వాళ్ళకైతే ప్రైవేట్ చదువు అని పెట్టాలి అట్లా. అంటే ప్రైవేట్ చదువు అంటే ప్రైవేట్ స్కూల్లో చదవడం అన్నట్టు కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దాన్ని కూడా నేను చెప్తాను, కిందికి స్టెప్ వస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన వాళ్ళు స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ, వాళ్ళు రెగ్యులర్ అని పెట్టుకోండి. తర్వాత అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ పేరేంటి, ఆ స్కూల్ యొక్క అడ్రస్, ఏ డిస్టిక్లో చదివారు లేటెస్ట్ ప్రకారం, అండ్ ఏ మండలం వస్తుంది లేటెస్ట్ ప్రకారం అనేది మీరు ఎంటర్ చేయండి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సేమ్ స్కూల్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూసారా, దీన్ని టిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫిల్అప్ అయిపోతుంది. లేదు మేము ఫస్ట్ క్లాస్ వేరే, సెకండ్ క్లాస్ వేరే, డిఫరెంట్ స్కూళ్ళలో డిఫరెంట్ ఎడ్యుకేషన్ చదివామంటే ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు సపరేట్గా ఇక్కడ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తూ రావాలి. ఓకే? అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అవన్నీ ఎంటర్ చేశారు కదా, కిందికి రండి. ఇక్కడ చూడండి, 7వ తరగతి వరకు చదవని వాళ్ళు మరి ఏం చేయాలి అని అంటే, ఇక్కడ అంటే ప్రైవేట్ అని పెడతారు కదా, వాళ్ళు లోకల్లో ఉన్న క్యాండిడేట్ అని మీరు సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకు రెడ్ మార్క్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అవునా? వాళ్ళు ఏం చేయాలండి, సర్టిఫికేట్ అనేది లోకల్ సర్టిఫికేట్, వీళ్ళు లోకల్ క్యాండిడేట్ వాళ్ళు చెందిన వాళ్ళని తీసుకురావాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సెలెక్షన్ అయ్యి ఆ సెలెక్షన్ టైంకి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే? అండ్ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ టు విచ్ యూ ఆర్ లోకల్ యాజ్ పర్ స్టడీ. ఓకే? సో మీరు చదువుకున్న ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే పెట్టాలి. అది ఓల్డ్ ప్రకారం అయితే ఓల్డ్ ప్రకారం పెట్టాలి, లేటెస్ట్ అయితే లేటెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి లోకల్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాదే చూడండి, నేను హుస్నాబాద్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్న, అప్పుడు ఉమ్మడి జిల్లా కరీంనగర్, ఇప్పుడు సిద్దిపేట అయింది. నేనేం సెలెక్షన్ చేసుకోవాలి, ఇక్కడ కరీంనగర్ అనే సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, తెలుగులో కూడా ఉంది. ఇక్కడ మీరు మిస్టేక్స్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కొంచెం కిందికి వస్తే బోనఫైడ్ డీటెయిల్స్. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన అన్నీ కూడా మీరు ఒకటే స్కూల్లో చదివితే అన్నిటికీ సేమ్ స్కాన్ చేసి ఇదే 7 తరగతులకు మొత్తం స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక్కడ ఎంత సైజు ఉండాలి అనేది కూడా పీడిఎఫ్లో ఉండాలి, 1 MB లోపు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండి అది మనం అప్లోడ్ చేయాలి. ఓకే? అండ్ డిఫరెంట్ చదివితే కనుక డిఫరెంట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అర్థమైంది కదండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ సెక్షన్ గురించి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, లేదా ఒక్కసారి చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. అండ్ ఇవన్నీ ఎంటర్ చేసినాం కదా, సేవ్ అండ్ స్టడీ డీటెయిల్స్ మీద ఎంటర్ చేయండి. ఒకవేళ చదువుకోలేదు అని అనుకుందాం, ఓకే, వాళ్ళు ఏం చేయాలి, ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతున్నాను కూడా. ఓకే? ఇక్కడ అప్లోడ్ బోనఫైడ్ ఆర్ స్టడీ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ అని కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే? క్లియర్? రైట్. సో నెక్స్ట్కి రండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఈ పేజ్ కథ వచ్చేసింది. ఇక్కడ మనం లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇందాక మనం సబ్మిట్ చేసాం కదా, అప్డేట్ చేసాం కదా. ఇప్పుడు మీరు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేస్తే డ్రైవర్ సంబంధించిన ఈ బాక్స్ మాత్రమే కనబడుతుంది. అండ్ శ్రామిక్ అప్లై చేస్తే శ్రామిక్ సంబంధించిన ఈ బాక్స్ మాత్రమే కనబడుతుంది. మీకు అర్థం కావడం కోసం మనకు యూజర్ గైడ్లో ఈ 2 ఇవ్వడం అయితే జరిగింది. ఓకే? అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ పోస్ట్లకే అప్లై చేద్దాం అని అనుకుందాం, మీకు ఇక్కడ ఒకటే కనబడుతుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పమ్మా. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే? సో ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, SSC డీటెయిల్స్. ఓకే? సో SSC డీటెయిల్స్ మీకు మార్క్సా పర్సంటేజ్ ప్రకారం మీరు చదువుకున్నారని అడుగుతుంది. ఓల్డ్ వాళ్ళైతే మార్క్స్ ఉంది, లేటెస్ట్ వాళ్ళైతే CGPA ప్రకారం ఉంది. సో అదేంటిదో ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఏ ఇయర్లో SSC పాస్ అవ్వడం జరిగింది అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఆ SSC సర్టిఫికేట్ అనేది మనం ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే? అండ్ ఇది మీరు ఈ 2 సెక్షన్లు ఏంటంటే ఇక్కడ మీరు మార్క్స్ సెలెక్షన్ చేసుకుంటే మార్క్స్ ఎనేబుల్ అవుతుంది. అండ్ CGPA
సెలెక్షన్ చేసుకుంటే సిజిపిఏ కాలం అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా, రైట్. కొంచెం కిందికి వస్తే ఇక్కడ డ్రైవర్కి సంబంధించిన ఇప్పుడు పర్టికులర్స్ మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ మీన్స్ ఇక్కడ హెవీ మోటార్ వెహికల్. ఓకే, సో డూ యూ హ్యావ్ హెచ్పిఎంవి అండ్ హెచ్జివి ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అని అడుగుతుంది. ఓకే, మీకు ఉంది అని అనుకుంటే ఎస్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి హెచ్పిఎంవి అంటే ఇక్కడ మనం చూడొచ్చు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, అండ్ హెచ్జివి అంటే హెవీ గూడ్స్ వెహికల్ అని దాని అర్థం. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఉంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఉంటే కాదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. డ్రైవర్ పోస్టులకు అప్లై చేస్తున్నాం కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కానీ హెవీ కానీ ఉండాల్సిందే. మనం నోటిఫికేషన్లో కూడా చెప్పుకోవడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న సంవత్సరాల సంఖ్య అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, హెవీ వెహికల్స్ సంబంధించి నడిపిన అనుభవం ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. సో స్కాన్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లియర్గా మీరు అప్లోడ్ చేయండి. తర్వాత హెచ్పిఎంవి, ఇందాక మనం అనుకున్నాం కదా, హెచ్పిఎంవి అంటే ఏంటండి, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఇష్యూడ్ బై, ఇది ఎవరు ఇష్యూ చేశారు అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, అండ్ ఇష్యూ చేసిన డేట్ అండ్ ఇది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనేది కూడా మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. తర్వాత అండ్ ఇక్కడ కాలం వ్యవధి అనేది ఆటోమేటిక్గా మీరు ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ రాకపోతే మీరు ఎంటర్ చేయాలండి. ఓకే, తర్వాత హెచ్జివి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై, హెచ్జివి అంటే హెవీ గూడ్స్ వెహికల్, ఇది ఎవరు ఇష్యూ చేశారు, ఏ డేట్ రోజున ఇష్యూ చేశారు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. ఇవి ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్ తేదీ అండ్ కాలం వ్యవధి కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. రాకపోతే ఎంట్రీ చేయండి. తర్వాత మీకు ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడవచ్చు, చదవడమచ్చు, రాయడమచ్చు అనేది ఇక్కడ అడుగుతుంది. అండ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ 4 భాషలు మాత్రమే ఇక్కడ వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటే కనుక ఇంగ్లీష్ చదవగలుగుతారు, దీన్ని టిక్ చేయండి. చదవగలుగుతారు అని అనుకుంటే, రాయగలుగుతారు అనుకుంటే దీన్ని టిక్ చేయండి. అండ్ మాట్లాడగలుగుతారు అనుకుంటే దీన్ని టిక్ చేయండి. ఓకే, ఇట్లా తెలుగు, హిందీ, ఉర్దూ ఏ భాషలు మీకు రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు, ఇట్లా వీటన్నిటి కూడా టిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డ్రైవర్కి సంబంధించిన యూనిట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది, ప్రాధాన్యత. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన ఎడ్యుకేషన్ ప్రకారం మీ డిస్టిక్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది జగిత్యాల డిస్టిక్ అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ రైట్ సైడ్కి మీకు యాడ్ అవుతుంటూ పోతూ ఉంటుంది. ఇట్లా మీరు ఇవన్నీ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇట్లా టిక్ చేస్తూ ఉంటే రైట్ సైడ్కి యాడ్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో యాడ్ అయిన తర్వాత ఓకే ఉంది అని అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ డ్రైవర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ మీద. ఓకే, ఇప్పుడు అక్కడి వరకు మీన్స్ డ్రైవింగ్ సంబంధించిన డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రామిక్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. శ్రామిక్ పోస్ట్కి అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, శ్రామిక్కి అప్లికేషన్ చేయాలంటే అర్హత ఏముండాలి, విద్యా అర్హతలు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఐటీఐ ఉండాలి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఐటీఐ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోండి. కామన్గా ఇంటర్ చదివో లేకపోతే డిగ్రీ చదివో మీరు అప్లికేషన్ చేసుకుంటా అంటే అది అప్లికేషన్ చేసుకోకండి, వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను చదివిన సర్టిఫికేట్ ఏంటి, ఐటీఐ కదా. సో ఆ ట్రేడ్ అనేది ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోండి. మీరు సెలెక్షన్ చేసుకున్నారు కదా, తర్వాత ట్రేడ్ పేరు, మరి ఐటీఐలో ఏం చదువుకున్నారు, ఎలక్ట్రీషియన్ చదువుకున్నారా, లేకపోతే ప్లంబరా, ఫిట్టరా, మెటల్ షీట్సా, ఆటో ఎలక్ట్రీషియనా, మెకానికా, డీజిలా, వెహికల్ డీజిలా, ఏం చదువుకున్నారు ఐటీఐలో అనేది ఆ స్పెషలైజేషన్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? మరి శ్రామిక్లో అసలు వేకెన్సీస్ ఏమున్నాయి, పోస్టుల వివరాలు ఏంటిది అనేది కూడా వీడియో సెక్షన్లో పెట్టాను, సపరేట్గా వీడియో చేసి అది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. సరే, అయితే మీరు ఒకటి కంటే ఎక్కువ కూడా స్టడీ సర్టిఫికేట్ అర్హతలు ఉంటే మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ అండ్ మెటల్ అని నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్హత ఉంటే కనుక అది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు,
ఎన్ని మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయి, సో దీనికి ప్రాధాన్యత ఎంత ఇస్తారు, దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తారా సెకండ్ ఇస్తారా అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఆ స్టడీకి సంబంధించిన అర్హత సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అర్హత ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఇచ్చుకోండి, లేకపోతే అర్హత లేకపోతే అప్లై చేసి వేస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకు అర్హత ఉంది కాబట్టి ఇంకొకటి ఫిట్టర్ కూడా నేను పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ అర్హతకు సంబంధించి కూడా నేను ఏ ఇయర్లో పాస్ అయ్యాను, ఎన్ని మార్కులు వచ్చినాయి, నేను ఇది ప్రాధాన్యత 2 ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశాను. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, లేకపోతే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. అండ్ తర్వాత ఏమైనా అప్రెంటిస్షిప్ చేయడం జరిగిందా అని అడుగుతుంది. సో అప్రెంటిస్షిప్ అంటే మనకు 6 నెలలు 3 నెలలు సంవత్సరం అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్స్ కూడా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ చేసినట్లయితే కనుక అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోండి. సేమ్ ఇందాక డ్రైవర్స్ పోస్టులకి యూనిట్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకున్నామో శ్రామిక్ పోస్టులకు కూడా యూనిట్ ప్రిఫరెన్స్ అనేది కూడా సేమ్ అది అలాగే ఇచ్చుకోవాలి. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్లో ఫస్ట్ 4 ఏదైతే డిస్ట్రిక్ట్స్ రావడం అయితే జరుగుతుందో, ఎక్కడ చదువుకున్నారో ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ లోకల్ క్యాండిడేట్ కింద సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఇక వేకెన్సీ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోండి. ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి అనేది మీకు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఇక్కడ యాడ్ అవ్వకుంటూ పోతూ ఉంటుంది. ఓకే, ఇట్లా లిస్ట్ అనేది నిండుకుంటూ వస్తుంది. రైట్, ఓకే ఉంటుంది అనుకుంటే ఇక్కడ సేవ్ అండ్ శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మీరు సేవ్ చేసుకుంటే మొత్తానికైతే డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ పేజ్కి అయితే వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఏంటి, డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు డ్రైవర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ శ్రామిక్ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అఫ్కోర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిఎన్ఎఫ్, మరి ఏంటిది సెక్షను అంటే కనుక ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్, మరి దీని మీద క్లిక్ చేస్తేనే తెలుస్తుంది కదా, మరి దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మొత్తానికైతే 3 లేదా 4 బాక్సులు అంటే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను సబ్మిట్ అప్లికేషన్ సిఎన్ఎఫ్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి. ఏం లేదండి, ఇవన్నిటికీ కూడా నోటిఫికేషన్ ప్రకారమే నేను చదువుకొని అప్లికేషన్ చేస్తున్నా. అండ్ ఇప్పటి వరకు నేను ఏ పరీక్షా విధానంలో డిబార్ కాలేదు. అండ్ ఇంతవరకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నేను కరెక్టే ఉండి చదువుకొని, లేకపోతే హైట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కోడ్ వీటన్నిటి కూడా నేను అనుభవం ఉండి నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది దీనికి ఒప్పుకుంటున్నా, ఇట్లాంటి చిన్న చిన్న కండిషన్స్కి మనం ఒప్పుకొని ఈ టిక్ మార్క్ అన్నీ చేసేసి అగ్రి మీద క్లిక్ చేసేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన దాన్ని ఎంట్రీ చేసేసి మీరు అప్లికేషన్ అంతా కూడా ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ షాంపిల్గా మీరు ఇవన్నీ కూడా ఇట్లా నేను చూపెడుతున్నా చూడండి, టిక్ మార్క్ చేసేసి ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి ఒకసారి అప్లికేషన్ అంతా కూడా ప్రివ్యూ చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ అయితే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ దీని మీద ఈ బటన్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఉంటేనే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, అర్థమైందిగా, లేకపోతే ఎడిట్ చేసుకోండి. నేను ఓకే ఉంది కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దగ్గరలో మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది. మంకమ్మతోట ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉందండి. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఈ జాబ్ అప్లికేషన్స్ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నేను అప్లికేషన్ చేసిస్తాను. దీనికైతే సపరేట్ ఛార్జ్ అయితే ఉండడమే జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఉంటే కనుక ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ మాత్రమే ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ 2 కనబడతాయి అంటే మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ డెమో పర్పస్లో కాబట్టి 2 చూపెడుతుంది. సో శ్రామిక్ అప్లై చేస్తే ఇక్కడ శ్రామిక్ డౌన్లోడ్ అప్లికేషన్ అని కనబడుతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అంటే డ్రైవర్స్కి సంబంధించి అప్లికేషన్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఆర్టీసీలో ఉద్యోగాలకి అటు డ్రైవర్స్కి సంబంధించింది కావచ్చు, ఇటు శ్రామిక్ సంబంధించింది కావచ్చు, క్లియర్గా ఈ విధంగా అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇందాక నేను చెప్పినట్టుగానైతే మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఏమేమి అర్హత ఉండాలి, ఎక్కడ ఏ వివరాలు ఎంటర్ చేయాలనేది మనం మాట్లాడుకుంటూ పూర్తి అప్లికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.